యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాము. 1. యేసు చెప్పిన చోట వలవేసి విస్తారమైన చేపలు పెట్టిన పేతురుతో యేసు ఏమన్నారు? జవాబు: యేసు చెప్పిన చోట వలవేసి విస్తారమైన చేపలు పట్టిన పేతురుతో యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడబోయిందు అని చెప్పాను. 2. సీమోను యేసును వెంబడించినప్పుడు ఏమేమి విడిచిపెట్టును? జవాబు: సీమోను దోణిలను దరికి తీర్చి సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించెను. 3. కుష్ఠరోగము గలవాడు యేసుతో ఏమన్నారు? జవాబు: కుష్ఠరోగము గలవాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని వేడుకొనెను. 4. తనకున్న కుష్ఠరోగము బాగు చేయమన్న వానిని యేసు ఏం చేశారు? జవాబు: తనకున్న కుష్ఠరోగము బాగు చేయమన్న వానిని యేసు ముట్టి, నాకిష్టమే, నీవు లేచి శుద్ధులవు కమ్ము అని అన్నారు. అప్పుడు కుష్ఠరోగం అతనిని విడిచెను. 5. బాగుపడిన కుష్ఠరోగితో యేసు ఏం చెప్పారు? బాగుపడిన కుష్ఠరోగితో యేసు, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని, నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించినట్లు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించాను. 6. మంచము మీద మోసుకుని వచ్చిన పక్షవాయువు గలవానిని యేసు ఉన్న ఇంటిలోనికి తెచ్చుటకు వల్లపడకపోయినందున పక్షవాయువు గలవానిని యేసు దగ్గరకు తెచ్చుటకు వారు ఏమి చేసిరి? జవాబు: మంచము మీద మోసుకుని వచ్చిన పక్షవాయువు గలవానిని యేసు ఉన్న ఇంటిలోనికి తెచ్చుటకు ప్రయత్నం చేసిరి. కానీ వల్లపడకపోవుట వలన ఆయన ఉన్న ఇంటి మీదకు ఎక్కి పెంకులు విప్పి మంచముతో సహా యేసు ఎదుట వారి మధ్యను పక్షవాయువు గలవానిని దింపిరి. 7. యేసు వారి విశ్వాసం చూసి పక్షవాయువు గలవానితో ఏమన్నారు? జవాబు: యేసు పక్షవాయువు గలవానితో, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. దీనిపై మీ కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ.